హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో వచ్చేసి మీ అందరికీ కూడా మై జర్నీ టువర్డ్స్ మ్యారేజ్ ఎపిసోడ్ 10లో నా పెళ్లి కోసం నేను తయారు చేసుకున్న బ్యాంగిల్స్ని చూపిస్తానండి. సో ఇవన్నీ కూడా నేను హెవీ వర్క్గా డిజైన్ చేసుకున్నాను. సో ఏ డ్రెస్ వేసుకున్నా లేదా ఏ శారీ కట్టుకున్నా దేనికైనా కూడా మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి నేను ఇవన్నీ కూడా నా కోసం డిజైన్ చేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా నేను చాలా హెవీ వర్క్తో డిజైన్ చేశాను. వీటిని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే కనుక ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఫస్ట్ అయితే మనం బ్యాంగిల్స్ని డిజైన్ చేసుకోక ముందర మనము ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి ఇలా థ్రెడ్ అనేది వ్రాప్ చేసి పెట్టుకోవాలండి. సో ఈ థ్రెడ్ వ్రాపింగ్ కూడా నేను ఆల్రెడీ మా మమ్మీ కోసం నేను డిజైన్ చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియో చేసినప్పుడు చూపించాను. సో అందుకే నేనైతే ఈ వీడియోలో దాన్ని ఇంక్లూడ్ చేయట్లేదు. ఎవరైనా ఆ వీడియోస్ కనుక మిస్ చేస్తే నేను వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక చెక్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే ఈ బ్రైడల్ బ్యాంగిల్స్ని తయారు చేసుకోవడం కోసం 3 రకాలైన గాజుల్ని యూజ్ చేశానండి. ఒకటి బాగా సన్నగా ఉండే సన్నగాజుల్ని తీసుకున్నాను, ఇంకోటి మీడియం సైజ్ బ్యాంగిల్స్ని తీసుకున్నాను, అలాగే సింగిల్ బ్యాంగిల్స్ని కూడా తీసుకున్నాను. సో ఈ 3 రకాలని కూడా నేను డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ షేడ్ని తీసుకున్నానండి. సో ఇక్కడ నేను డిఫరెంట్ కుందన్స్ని యూజ్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. బ్యాంగిల్స్ని నేను వ్రాప్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి అనేది నేను దాని మీద డిజైన్ చేసుకుందాం అనుకునే డిజైన్ బట్టి నేను మార్కింగ్స్ అనేవి చేసుకున్నానండి. సో ఇక్కడ నేను మీకు అవే చూపిస్తున్నాను. సో చుట్టూ కూడా మార్కింగ్స్ చేసుకున్నాను. బ్యాంగిల్ బట్టి కొన్ని వాటికి 4, కొన్ని వాటికి 5 అలా ఉండేటట్టు డాట్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే డాట్స్ పెట్టుకున్న తర్వాత నేను ఇలా ఒక పొడుగు కుందన్ పెట్టుకున్నాను కదా, దాని చుట్టూ ఇలా కొంచెం చిన్న రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో దీనికైతే నేను ఇక్కడ ఫెవికాల్ని యూస్ చేసి స్టిక్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్లో అయినా కూడా యూస్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా నేనైతే ఫుల్గా కుందన్ స్టోన్స్ యూస్ చేసి డిజైన్ చేసుకున్నానండి. నేను ఆల్రెడీ మా మమ్మీవి కూడా నేను తయారు చేసిన బ్యాంగిల్స్ అనేవి మీకు చూపించాను కదా. సో అవైతే నేను కొంచెం సింపుల్గా చేశాను, కానీ ఇవైతే మొత్తం అన్నీ కూడా నేను స్టోన్స్తోనే చాలా హెవీగా డిజైన్ చేశాను. మీకు ముందు మోడల్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. సో చూసారు కదా, నేను ఇక్కడ స్టోన్స్ని ఎలా అంటించుకున్నానో అదే విధంగా మొత్తం చుట్టూ కూడా స్టిక్ చేసుకున్నాను. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా నీట్గా వచ్చింది ఇది, అలాగే హెవీగా కూడా ఉంది. ఇక్కడ మిడిల్లో ఖాళీగా ఉంచడం అందుకని నేను ఇక్కడ డైమండ్ షేప్ ఉండే ఈ కుందన్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇది వేస్తే మనకి కంప్లీట్గా ఫిల్ అయినట్టు ఉంటుంది కదా, అలాగే ఇంకా కొంచెం లుక్ అనేది గ్రాండ్గా ఉంటుందని చెప్పి ఇలా మిడిల్లో కూడా ఫిల్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నీకు మొత్తం బ్యాంగిల్ అనేది చూపిస్తున్నాను ఎలా ఉందనేది. సో చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను ఈ పర్పుల్ కలర్ తీసుకున్నానండి. దీనికి కూడా నేను రౌండ్ స్టోన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మిడిల్లో వచ్చేసి కొంచెం పెద్దగా ఉండే స్టోన్ తీసుకున్నాను, చుట్టూ కూడా కొంచెం చిన్న సైజు ఉండేవి తీసుకుంటున్నాను. సో ఒక ఫ్లవర్ కింద చేద్దామని చెప్పి ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది చేయడానికి మనకి 7 స్టోన్స్ వరకు పడతాయండి. ఈ మిడిల్లో ఉన్న పెద్ద స్టోన్ కాకుండా చుట్టూ కూడా 6 స్టోన్స్ అనేవి పట్టాయి. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది డార్క్ కలర్ తీసుకున్నాం కాబట్టి మనకి ఈ విధంగా వైట్ స్టోన్స్ యాడ్ చేయడం వల్ల ఇది మంచి బ్రైట్గా కనిపిస్తుంది. సో నేను చుట్టూ కూడా మార్కింగ్స్ అనేవి చేసుకున్నాను. యాజ్ యూజువల్ నేను ముందు బ్యాంగిల్కి చూపించినట్లే ఆ చుట్టూ వేసుకున్న వాటికి కూడా నేను మీకు ఇదే డిజైన్ అనేది వేసుకున్నానండి. ఇదే సేమ్ ఫ్లవర్ డిజైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న గ్యాప్స్కి వచ్చేసి నేను ఈ విధంగా ఓవెల్ షేప్ ఉండే స్టోన్, అలాగే చిన్న సైజులో ఉండే డైమండ్ స్టోన్స్ని వేసి ఫిల్ చేసుకుంటున్నానండి. సో మొత్తం అంతా కూడా నేను ఫస్ట్ ఫ్లవర్ డిజైన్ వేసేసుకున్నాను. ఆ మిడిల్లో మనకి గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ గ్యాప్స్లో అయితే నేను ఇక్కడ ఇలాంటి ఒక డిజైన్ వేసుకుని ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇదే విధంగా బ్యాంగిల్ అంతా కూడా ఫిల్ చేసేసుకున్నానండి. మొత్తం అయిన తర్వాత నేను మీకు ఇక్కడ లుక్ అనేది చూపిస్తున్నాను. సో చూసారు కదా, చాలా బాగా వచ్చింది. మొత్తం అంతా అయిన తర్వాత బ్యాంగిల్ అంతా కూడా నిండుగా ఉంది చూడడానికి. సో ఇదన్నమాట సెకండ్ డిజైన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను గ్రే తీసుకున్నానండి. సో ఇదే షేడ్లో ఇంకొక గ్రే కూడా ఉంది, నేను దాన్ని కూడా చూపిస్తాను.
మీకు ఏంటంటే ఇవి చూస్తున్నప్పుడు సేమ్ షేడ్ ఏమో అనిపించవచ్చు, కానీ చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి షేడ్స్లోని. కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నేనైతే ఒక డైమండ్ షేప్ ఉండే స్టోన్ని స్టిక్ చేసుకున్నాను. దానిపైన ఈ విధంగా డ్రాప్ షేప్ ఉండే స్టోన్స్ని ఒక 3 స్టోన్స్ని స్టిక్ చేసుకుంటున్నానండి. సో ఓన్లీ పైన మాత్రమే స్టిక్ చేసుకుంటున్నాను. కావాలనుకుంటే అవతల వైపు కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా నేను మార్కింగ్ చేసుకున్న బ్యాంగిల్ అంతా కూడా ఇలా మొత్తం స్టిక్ చేసేసుకున్నాను. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో అనేది ఫిల్ చేసుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు ఉండే రౌండ్ స్టోన్ని స్టిక్ చేసుకున్నానండి, కొంచెం సింపుల్గా ఉండడం కోసం అని చెప్పేసి. సో ఇదే విధంగా నేను మొత్తం బ్యాంగిల్ అంతా కూడా మిడిల్లో ఈ స్టోన్స్ని స్టిక్ చేసేసుకున్నాను. సో బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉందండి. సో ఇది కూడా బాగుంది చూడడానికి. సో 2 బ్యాంగిల్స్ కూడా నేను సేమ్ ఇదే విధంగా తయారు చేసుకున్నాను. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ తీసుకున్నానండి, డార్క్ గ్రీన్. దీన్ని వచ్చేసి నేను ఇక్కడ వైట్ స్టోన్ తీసుకున్నాను, పెద్ద స్టోన్ ఒకటి మిడిల్లో పెట్టుకుని ఫ్లవర్ షేప్ అనేది వేసుకుంటున్నాను. సో ఈ బ్యాంగిల్ అయితే నేను కొంచెం హెవీగా డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈ చుట్టూ కూడా ఈ స్టోన్స్తో ఫిల్ చేసేసుకుని తర్వాత దీనికి కూడా పైన కింద కూడా మరొక స్టోన్స్తో డిజైన్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. డ్రాప్ షేప్ ఉండే స్టోన్స్ని ఈ విధంగా పైన కింద కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇది కొంచెం చూడడానికి మంచి లుక్ ఉంటాయని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ పైన యాడ్ చేసేసుకున్నాను కదా, సో ఇక్కడ ఎలా అయితే నేను స్టిక్ చేసుకున్నానో అదే విధంగా కిందన కూడా స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇదే విధంగా నేను బ్యాంగిల్ అంతా కూడా ఈ డిజైన్తో ఫిల్ చేసేసుకున్నానండి. ఇక్కడ నాకు టోటల్గా 4 సరిపోయాయి దీనికి. సో ఈ 4 సైడ్స్ కూడా నేను వేసేసుకున్న తర్వాత ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఊరికే వదిలేకుండా ఇలా డైమండ్ షేప్ ఉండే స్టోన్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో మధ్యలో ఖాళీ ఉంటే నాకు అంత బాగా అనిపించలేదు. సో అందుకే చెప్పాను కదా హెవీగా చేసుకుంటున్నానని. సో అందుకే ఈ మధ్యలో కూడా ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను. వీటిని స్టిక్ చేసేసుకున్న తర్వాత బ్యాంగిల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి కంప్లీట్ అయ్యాక. సో చాలా బాగా వచ్చింది కదా. నేను ఇక్కడ మీకు ఇంకొక బ్యాంగిల్ని కూడా పెట్టి చూపిస్తున్నాను. సో వీటిని వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ పీచ్ కలర్ తీసుకున్నాను. దీని మీద ఈ విధంగా ఒక రెడ్ స్టోన్ అనేది పెట్టుకుంటున్నానండి. చుట్టూ కూడా వైట్ స్టోన్స్ యూస్ చేసి ఫ్లవర్ చేసుకుంటున్నాను. సో మనం ఈ పీచ్ మీద రెడ్ కలర్ అనేది యూస్ చేస్తే అది చూడడానికి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో అందుకే నేను ఇక్కడ రెడ్ యూస్ చేశాను. ఇదే విధంగా నేను బ్యాంగిల్ మీద మార్కింగ్స్ చేసుకున్న దగ్గర ఈ డిజైన్ని వేసుకున్నానండి. మొత్తం అంతా కూడా చూసారు కదా, ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిడిల్లో ఖాళీగా ఉన్న ప్లేస్లో వచ్చేసి నేను స్టోన్స్ని స్టిక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను డైమండ్ స్టోన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం మధ్యలో మనం ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అదంతా కూడా ఈ స్టోన్స్తో ఫిల్ చేసేసుకున్నాను. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ మీకు 2 బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను ఎలా ఉందనేది. చూసారు కదా, రెడ్ యాడ్ చేయడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మామూలుగా అయితే 2 కలర్స్ అనేవి చేసుకున్నాను, అంటే 2 షేడ్స్ చేసుకున్నాను ఈ ఎల్లో కలర్లో. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్, ఇంకొకటి నార్మల్ బ్రైట్ ఎల్లో అనమాట. సో ఈ షేడ్కి వచ్చేసి నేను ఈ విధంగా మిడిల్లో ఒక రెడ్ స్టోన్ అనేది పెట్టుకున్నానండి. సో రెడ్ అండ్ గ్రీన్ జనరల్గా మనకి ఎల్లోతో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదా. దీన్ని అయితే నేను కొంచెం సింపుల్గా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఫ్లవర్ అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ నేను ముందు బ్యాంగిల్కి చూపించాను కదా, అదేవిధంగా మిడిల్లో రెడ్ స్టోన్ పెట్టుకుని చుట్టూరు కూడా ఈ వైట్ స్టోన్స్తో యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఫ్లవర్ కింద మొత్తం బ్యాంగిల్ అంతా కూడా నేను ఎక్కడైతే మార్కింగ్స్ చేసుకున్నానో అలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా నేను స్టిక్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు మిడిల్లో వచ్చేసి నేను గ్రీన్ స్టోన్ అనేది స్టిక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎల్లోతో జనరల్గా గ్రీన్ అండ్ రెడ్ అనేది చాలా బాగుంటుంది కదా. సో అందుకే నేను ఇక్కడ రెడ్ అనేది ఆల్రెడీ మిడిల్లో వేసుకున్నాను కదా. సో ఈ గ్యాప్స్లో వచ్చేసి నేను గ్రీన్ స్టోన్ని స్టిక్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇదే విధంగా నేను మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఫిల్ చేసేసుకున్నానండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మీకు 2 బ్యాంగిల్స్ని పెట్టి చూపిస్తాను లుక్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి.
సో ఇక్కడితో నేను ఆల్ అబౌట్ మై బ్రైడల్ బ్యాంగిల్స్ మేకింగ్ పార్ట్ 1 వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. మిగతా బ్యాంగిల్స్ని కూడా నేను ఎలా తయారు చేస్తాను అనేది చూడాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.